వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. ఈరోజు మనతో పాటు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఏఎస్ రావు గారు ఉన్నారు. ఏపీలో అట్లాగే తెలంగాణలో రాజకీయాలపై ఆయన వివరణ ఇవ్వనున్నారు. వారితో మాట్లాడి పలు వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ఒక పక్క కవిత అరెస్ట్ లిక్కర్ స్కామ్ కేసులో, మరోపక్క కేసీఆర్ అన్న కొడుకైన కన్నారావు అరెస్టు, వీటిని ఎలా చూడొచ్చు అంటారు? అసలు ఇప్పుడు ఏమైందంటే గత దశాబ్ద కాలంగా తెలంగాణలో ఈ కల్వకుంట్ల కుటుంబం ఒక పిచ్చకుంట్ల కుటుంబంగా మారింది. తెలంగాణ ప్రజల్ని మొత్తం రాక్షసులాగా, రాబందుల్లాగా, పందికొక్కుల్లాగా ఎక్కడ పడితే అక్కడ దోసుకోవడం జరిగింది. కన్నారావు గడు ఈ యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని కేసీఆర్ అన్న కొడుకు అని చెప్పేసి ఆ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని ప్రతి కోణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు చేశాడు. ఇప్పుడు అమ్మనీకే వస్తే భూమి వాడిని అడ్వాన్స్ ఇవ్వాలా, తర్వాత మిగతా డబ్బులకు ఎగ్గొట్టాలి. భూదంద కాదు, భూ దోపిడీ. అది దందా అంటే అది వ్యాపారం. వ్యాపారం అంటే భూ దోపిడీ. ఇది ఎవడో నమ్మడానికి వచ్చినా కానీ వాడికి పోయి అడ్వాన్స్ ఇచ్చేయడము, నామినల్గా అడ్వాన్స్ ఇవ్వడము, ఆ భూమిని లాక్కోవడము, తర్వాత ఇచ్చేసినా కదరా పోయి నీ దిక్కున్న చోటు చెప్పించుకోమని చెప్పేసి ఎలగొట్టడం. సో వాడి మీద కంప్లైంట్ వేయకపోతే గత దశాబ్ద కాలంగా ఈ యొక్క పోలీస్ వ్యవస్థ మొత్తం కల్వకుంట్ల కుటుంబానికి కుక్కల్లాగా పనిచేశారు. ఇది వాస్తవం. ఇది పోలీసులు మొత్తం ఈ బీఆర్ఎస్ పార్టీకి కుక్కల్లాగా పనిచేశారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద, వాళ్ళ కుటుంబ సభ్యులపైన, బీఆర్ఎస్ నాయకులపైన, మంత్రులపైన ఫిర్యాదు చేస్తే ఒక కంప్లైంట్ కూడా తీసుకునేందుకు రెడీ లేకుండే. ఆ విధంగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఉండే. కన్నారావు భూ కబ్జాలు చేసి రకరకాల సెక్షన్ల కేసులు ఉండి ఈరోజు బయటకు పారిపోయి మళ్ళీ పట్టుకొచ్చారు. అదేగాక మన తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్, బతుకమ్మ అంబాసిడర్గా మారి బతుకమ్మ నేను చూపిస్తేనే తెలంగాణ బతుకమ్మ ఆడినరు, నేను పుట్టినాకనే తంగడి పుల్లు పుట్టినాయి అన్నట్టు ఓగల పలికింది కదమ్మా. ఈ కవిత, కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్ ఏ విధంగా చేసింది? లిక్కర్ స్కామే కాకుండా నై డబ్బాలని పేరుతో గీక డబ్బా అనుకుంటా దానికి కోడ్ వర్డ్ యూజ్ చేసి హవాలా ట్రాన్సాక్షన్స్ కూడా చేసింది. దీంతో ఆ సుకేష్ చందర్ మొత్తం క్లియర్గా ఈమె మొత్తం అప్రూవల్గా మారి ఈమె చేసిన భాగవతం అంతా బయటకు చేశారు. ఇక్కడ తెలంగాణ ప్రజలను దోసుకుందే కాకుండా ఈ అయ్యా కూతుర్లు పోయేసి పంజాబ్లో పోయి రైతులకు పైసలు పంచాడు. ఈ తెలుగు వన్ ద్వారా నేను ఒకటే అడుగుతా కేసీఆర్కి, నీ ఓటర్పై పంచడానికి. ఇక్కడ రైతులు చచ్చిపోతుండే, ఇక్కడ రైతులు ఆత్మహత్య చేసుకుంటే, రైతులు పండించినటువంటి ధాన్యం బయట రోడ్డు మీద ఎండపోసుకుంటే, వర్షాలు పడితే ఆ కుప్పల మీద పడి ప్రాణాలు వదులుకుంటున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళ గిట్టుబాటు ధర లేకుండా వాళ్ళు పండించిన ధాన్యంలో చమురు ఉందని, అది ఉందని చెప్పేసి తూకం తీసేసి 20 కిలోలు 30 కిలోలు తీసేయడం కుంటాలకి. ఈ విధంగా రైతులను దోసుకుంటున్నావు. ఇక్కడ రైతులను పట్టించుకోవడం. నువ్వు ముఖ్యమంత్రివా ఈ రాష్ట్రానికి, దేశానికి ప్రధానమంత్రివా? నీకు ఎవడు అధికారం ఇచ్చాడు? నీ ఇంట్లో సొమ్ము పోయి ప్రభుత్వ ఖజానా నుంచి రాష్ట్ర ప్రజలు కష్టార్జితంతో వచ్చినటువంటి ట్యాక్స్ డబ్బులతోటి తీసుకుపోయి రాష్ట్ర ఖజానా నుంచి తీసుకుపోయి నువ్వు పంజాబ్లా, ఢిల్లీలా అక్కడ పోయి నువ్వు ఏ విధంగా పంచినావు, ఎవడవు నువ్వు పంచడానికి? దీని మీద సమగ్ర విచారణ కూడా చేయాలి. ఖచ్చితంగా ఇలా పంచడానికి నాకు అధికారం ఎక్కడుంది? ఈ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినందుకు కూడా ఆయనకు తగిన శాస్తి జరగాలి. అదే కాకుండా ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసి వచ్చి అన్నా హజారే ఏ విధంగా అయితే ఇక్కడ మన తుగ్లకు ఉద్యమం నోట్ల సాగు నోట్ల కాలు పెట్టినా, ఏలు పెట్టినా, సారాబోసినా అని చెప్పేసి ఉద్యమాన్ని హైజాక్ చేసి ముఖ్యమంత్రి అయిందో, అక్కడ కేజ్రీవాల్ కూడా అన్నా హజారే చేసినటువంటి ఉద్యమాన్ని హైజాక్ చేసి ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యాడు. అందరూ అనుకుంటూ ఏదో తుమ్ముకుంటూ దగ్గుకుంటూ ఏదో పరిపాలిస్తున్నాడు, చలో హానెస్ట్ అనుకుంటారు, నీతివంతుడు అనుకుంటారు. కానీ ఆడొక దేశద్రోహి. ఎందుకంటే ఖలిస్తాన్ లాంటి ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి కంపెనీస్ కూడా ఈ ఆమ్ ఆద్మీ పార్టీకి, ఆ కేజ్రీవాల్ పార్టీకి డొనేషన్స్, విరాళాలు ఇవ్వడం జరిగింది. ఆ కోణంలో కూడా మొన్న జర్మనీ విదేశాంగ మంత్రిత్వం కూడా దాన్ని స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ఈ యొక్క మన భారత ప్రభుత్వం కూడా స్పందించింది. ఈ ఉగ్రవాద సంస్థలతో ఏ విధంగా ఆయనకు కాంటాక్ట్స్ ఉన్నాయి, సంబంధాలు ఉన్నాయి కూడా ఆ కోణంలో కూడా విచారించడం జరుగుతుంది. అది మరొకసారి ఇప్పుడు వాస్తవానికి వస్తే ఇక్కడ బంగారు తెలంగాణ అని చెప్పేసి ఈ యొక్క విభజించినటువంటి రాష్ట్రాన్ని, మిగులు బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని
ఒక తాగుబోతు తెలంగాణగా మార్చి మద్యం మత్తులో యువతనందం ముంచేసి గాంజాయి మత్తులో ముంచేసి ఈ యొక్క సిగ్గుదప్పిన పని ఇక్కడ చేసుకుంటూ ఇదే సిగ్గుదప్పినతనం తీసుకుపోయి ఇదే మొత్తం లంచగుండుతనము ఇదే మన రాష్ట్రాన్ని అక్కసుతోటి దోచుకునే నేపథ్యంతో కేజ్రీవాల్ని కూడా చెడగొట్టారు. కేజ్రీవాల్ అక్కడ ప్రభుత్వం ద్వారా అమ్మేటువంటి మద్యాన్ని తీసుకెళ్ళి వేరే మద్యం పాలసీలో చేంజెస్ తీసుకొచ్చి వాడికి ఆశ ఉసగలిపి మనీష్ సిసోడియా డిప్యూటీ ముఖ్యమంత్రిని కూడా ఈ ఉచ్చులో ఇరికిచ్చేసి అందరికీ ఒక ఆశ చూపించారు. చూపించి మద్యం పాలసీ చేసి ఆ తర్వాత 24 గంటలు మద్యం షాపులు ఓపెను, స్విగ్గీ జొమాటోలో మద్యం ఇంటికి వచ్చే విధంగా పాలసీలు రూపొందించారు. ఇదంతా సిగ్గుచ్చాడు దేశ రాజధానిలో. తండ్రి అన్న లేరు కానీ ఈవిడ్ని అరెస్ట్ చేయడానికి కారణాలు ఏంటి సార్? ఈ ఆ దందలో ఏమైనా ఉంది. ముఖ్యంగా ఒక సౌత్ గ్రూప్ అనే కంపెనీ నుంచి మొత్తం దాని కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి కవిత. దాంట్లో మొత్తం లిక్కర్ స్కామ్ చేసిన తర్వాత రకరకాలైనటువంటి ఆమెకు సాక్షిగా ఫస్ట్ విచారించారు. ఆ తర్వాత ఈమె తోటి వేరే వాళ్ళందరూ అరెస్ట్ అయిన తర్వాత ఈమె వ్యతిరేకంగా సాక్ష్యాధారాలన్నీ దొరికిన తర్వాత ఈమెను ముద్దాయిగా చేర్చారు. చేర్చినాక సమ్మన్స్ ఇస్తే నేను మహిళలను రాను అనేక సాగులు చూపించుకుంటే ఆమె విచారణకు రాలేదు. ఏమైంది? ఈడ్చుకొని లాక్కొని తీసుకుపోయారు. వీళ్ళ సిగ్గుదప్పిన జనం చూడండి. వీళ్ళు ఏదో అవినీతికి వ్యతిరేకంగా ఏదో ప్రజలకు సమస్యల పైన పోరాడి ప్రజల గురించి ఉద్ధరించినట్టు ఇలా అదేందో సైగల్ వాళ్ళు ఇలా చూపించినా పోయేదేం లేదు. తిహార్ జైలుకి పోయింది ఆమె, ఖచ్చితంగా అలా చెప్పకూడదు, తినాల్సిందే. అంటే కూతురు తప్పు చేసిందని నమ్మబట్టే కేసీఆర్ ఇప్పటి వరకు స్పందించలేదు అనుకోవచ్చా? కేసీఆర్ ముఖం లేదు కూతురు గురించి మాట్లాడడానికి. బయట ఏమని మాట్లాడతాడు? నా బిడ్డ సారా దందా చేసి అరెస్ట్ అయ్యని చెప్తారా? ఇంకా రకరకాల దందాలు మస్తున్నాయి. ఇంకా రకరకాల దందాలు ఈ యొక్క కల్వకుంట్ల కుటుంబం చేసి మస్తున్నాయి. భార్యాభర్తలు మాట్లాడుకున్న దాన్ని ట్యాపింగ్ చేసి ఉంటారా? ఫోన్ ట్యాపింగ్. ఇతర భార్యాభర్తలు కాకుండా సంతోష్ రావు సొంత భార్య ఫోనే ట్యాపింగ్ చేసిన బయట అపోహలు వస్తున్నాయి. బయట వార్తలు చక్కర్లు కొడుతుంది సోషల్ మీడియాలో. సొంత భార్యలను ట్యాపింగ్ చేసుకోవడము, వేరే వాళ్ళ సంసారాలు ట్యాపింగ్ చేసుకోవడం. ఈరోజు సమంత నాగ చైతన్య ఫిలిం యాక్టర్స్ వాళ్ళ యొక్క డైవర్స్ కారణం కూడా కేటీఆర్ అని కూడా తెలుస్తుంది బయట. ఇంత నీచానికి తలపడితే ఒక రాజ్యాన్ని నడిపించినటువంటి ఒక రాజ్యాధికారి, ఒక అధికారిగా, ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులు, తెలంగాణని ఒక సుభిక్షంగా నడిపించాల్సిన వ్యక్తులు ఏ విధమైన అవాంఛనీయ సంఘటన జరగకుండా, అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత వాళ్ళపై ఉంది. వాళ్ళే ఇలాంటి నీచానికి పాల్పడితే ఈ యొక్క రాజకీయ వ్యవస్థ పైన రేపు రానున్న యువతకు ఏ విధమైనటువంటి నమ్మకం కలుగుతుంది, ఏ విధమైనటువంటి ఒక ఇంటెన్షన్ వస్తుంది. ఈ యొక్క కుటుంబాన్ని శాశ్వతంగా ఈ యొక్క తెలంగాణ నుంచి తరిమేయాలి. ఇప్పుడు తరమకున్నా ఖచ్చితంగా చెట్టుకోడు గుట్టకోడు జైలుకి పోవడం ఖాయం. ఇప్పుడు ఈ యొక్క కవిత లిక్కర్ కేసులో పోయింది, తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ రేపోరాబు పోతాడు, కాళేశ్వరం స్కామేశ్వరంలో కేసీఆర్ పోవడం, ఈ కల్వకుంట్ల కుటుంబం మొత్తం కూడా జైలు పాలైపోతుంది. ఆ తర్వాత అప్పుడే కానీ తెలంగాణకు నిజమైన తెలంగాణ తెచ్చుకొని మళ్ళీ బానిస సంఖ్యలలో పోయింది. వచ్చిన తెలంగాణ మళ్ళీ దొర చేతులలో పోయి మళ్ళీ బందీగా మారిపోయింది. బందీగా మారినట్టు తెలంగాణ ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పి మళ్ళీ విడిపించుకోవడం జరిగింది. ఇక అప్పుడు పట్టినటువంటి దుమ్ము ఇంకా కొద్ది రోజులు వదిలిపోతుంది. ఈ కుటుంబ సభ్యులందరినీ కూడా జైలుకు పంపిస్తే ఈ దళిద్రం వదిలిపోతుంది. ఇంకా సిగ్గుదప్పి చూడండి, అరెస్ట్ అయిన తర్వాత నాకు లోపల రామాయణం కావాలి, మహాభారతం కావాలి. అరే మహాతల్లి, నువ్వు రామాయణం మహాభారతం చదివేనా ఈ యొక్క లిక్కర్ స్కామ్ చేసింది? ఈ సారాదంతా రామాయణంలో చెప్పారా? జపమాలలు కూడా కావాలన్నారు. పేర్లు బ్రాండ్స్ మర్చిపోతుంది ఆమె, ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయని చెప్పేసి. ఏమేమి బ్రాండ్స్ ఉంటాయి కదా, ఆ బ్రాండ్ల పేర్లను ఒక్కొక్క మాలకు ఒక్కొక్క బ్రాండ్ మారుతుండొచ్చు. ఎందుకంటే మళ్ళీ వచ్చిన తర్వాత బిజినెస్ కంటిన్యూ చేయాలి కదా, లేకుంటే లావాదేవీలు కూడా ఉంటే గట్లా ఆ బ్రాండ్కి ఇంత ఆ బ్రాండ్కి ఇంత బ్రాండ్ మర్చిపోతుంది. కాబట్టి ఆ బ్రాండ్లతో లిఖించినటువంటి మాల ఆమెకు ఇచ్చిస్తే కరెక్ట్ ఉంటుంది. ఇంకొకటి, ఈమెకే పిల్లలు ఉన్నట్టు, ఈమెనే సంసారం చేస్తున్నట్టు, దేశంలో ఎవరు సంసారం చేయనట్టు, దేశంలో ఎవరికి పిల్లలు లేనట్టు. నా కొడుకు చిన్న కొడుకు ఎగ్జామినేషన్ ఉంది, నా చిన్న కొడుకు తల్లి లేకుంటే ఎగ్జామ్ రాయాలడు. నీకు పిల్లలు, నీకు సిగ్గు శరం ఉంది, నీ పిల్లలు సిగ్గుపడతారు, నీకు సిగ్గుంటే సారాదంతా చేసేదాకా అంటే నీ కొడుకు ఒక్కడే ఉన్నాడు దేశంలో. దేశవ్యాప్తంగా రకరకాల నీ తిహార్ జైలునే 19,000 మంది ఉన్నారు. దాదాపు 19,000 మందిలో దాదాపు 10,000 మంది కన్నా పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లలు కూడా ఎగ్జామ్ రాస్తారు కదా.
అంటే ఇక 10,000 మందిని పిల్లలకు ఎగ్జామ్ ఉందని పోయి బయట తిరిగి రావాలా? అడగడానికన్నా సిగ్గుశరం ఉండాలి. నీ పిల్లాడు భవిష్యత్తు నువ్వు ఆలోచిస్తున్నావు, ఇలా తప్పదాగించి తెలంగాణ మొత్తం మత్తులో ముంచేసి తెలంగాణ భవిష్యత్తు నాశనం చేసినావు కదా. నిరుద్యోగులు వాళ్ళ తల్లిదండ్రులు పస్తులుండి, ఆ నిరుద్యోగులు ఇక్కడ ఉండి హాస్టల్లో ఉండి స్విగ్గీ జొమాటోలలో సాయంత్రం డెలివరీ బాయ్లాగా పనిచేసుకుంటూ హాస్టల్ ఫీజు కట్టుకుంటూ ఇక్కడ యూపీఎస్సీ ఎగ్జామ్ రాస్తే రాసిన ప్రతిసారి కూడా నువ్వు పేపర్ లీక్ చేసావు కదా. వాళ్ళ భవిష్యత్తు నీకు కనిపించలేదా? నీ కొడుకు భవిష్యత్తు అయితే భవిష్యత్తు వేరే వాళ్ళ భవిష్యత్తు కాదా? అమరవీరులు వాళ్ళ ప్రాణాన్ని ఆహుతి చేసుకున్నారు. వేరే నువ్వు కానీ నీ కుటుంబం కానీ వాళ్ళని చూసాను పాపాన పోయిరా. ఈరోజు అమరవీరుల ఉసురు నీ కుటుంబానికి తగిలింది. నీ కుటుంబం అందుకే సర్వనాశనం అయిపోయింది ఈరోజు. థ్యాంక్ యూ సార్.